గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ విత్ రాజేష్. ఇక చూసాం కదా ప్రధాన పేపర్లో వచ్చిన అంశాలకు సంబంధించి కూడా ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలోని అగ్రనేతలంతా కూడా మాటల యుద్ధం స్టార్ట్ చేశారు. ప్రచార జోరు కూడా పెంచారు. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విశ్వసనీయతకు మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు మీరే ఆలోచించుకోండి, ఇంట్లో కుటుంబ సభ్యులంతా కూర్చొని ఆలోచించుకోండి, మీరు ఎవరికి ఓటు వేయాలనే దానిపైన కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాము పింఛన్ల రాజకీయం అయితే కొనసాగుతుంది ఏపీలో అనుకోవచ్చు. నిన్ననే పింఛన్లు స్టార్ట్ అయినాయి. తర్వాత వృద్ధులు పడుతున్న ఇబ్బందులు మనం చూసాం. 4 చనిపోయారు తిరుపతి జిల్లాలో, అదేవిధంగా నెల్లూరు, కృష్ణా, కోనసీమ జిల్లాలో 4 వృద్ధులు చనిపోయారు. కిలోమీటర్ల మేర నడిచి వచ్చేసి అక్కడి ఆ ఎండకు తట్టుకోలేక అక్కడే చనిపోయిన పరిస్థితి వచ్చింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ శివరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మరొకరు అంటున్నారు. ఈ చనిపోయిన వీళ్ళ పాపము మరొకరిదని మరొకరు అంటున్నారు. చంద్రబాబుది అని చెప్పేసి ఇటు వైసీపీ చెప్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. నిజంగా శివరాజకీయాలు చేస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, జనసేన నుంచి విజయ్ గోపాల్ గారు ఉన్నారు, ఇక అదేవిధంగా అనలిస్ట్ వెంకటేష్ సింగళూరు గారు ఉన్నారు. ముందుగా ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు మీరే చెప్పాలి, ఏంటి ఇప్పటి వరకు ఎప్పుడు మనం చూసాం పింఛన్ స్టార్ట్ చేసినాక ఎప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎలాంటి ఘటన జరగలేదు. కానీ నిన్న జరిగిన పరిస్థితి మనం చూసాం. 4 చనిపోయారు. 1 గారు 2 గారు 4 చనిపోయారు. ఏంటి దీని వెనక కారణం ఏంటి? ఈ పాపం మీదే అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. రాజేష్ గారు, మొదట మీకు అలాగే 60 ప్రేక్షకులకు, వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి, అలాగే జనసేన నేత మిత్రుడు గోపాల్ గారు, అలాగే గోపాల్ గారికి, అలాగే సింగళూరు వెంకటేష్ అనలిస్ట్ గారికి నా నమస్కారాలు, శుభోదయం. రాష్ట్రంలో శవరాజకీయాలు కొత్తగా తెరరేపిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఒక రకంగా రాష్ట్ర ప్రజలు కూడా విస్మయానికి గురవుతున్నారు. రాజశేఖర రెడ్డి మరణం వాడుకున్నారు, వివేకానంద రెడ్డి గారి మరణం వాడుకున్నారు, మొన్న గీతాంజలి మరణం వాడుకున్నారు, ఇప్పుడు మళ్ళీ పండుటాకుల పైన పగ తీర్చుకుంటున్నాడు. సార్, రాజేష్ గారు పెన్షన్లు ఇవ్వాల్సింది మేమా ప్రభుత్వమే. మేమేం చెప్పాము? వాలంటీర్లు ఇవ్వకూడదు అన్నది ఈసీ అలానే చెప్పింది, ముందే చెప్పింది. ఏమని? వాలంటీర్ని దూరంగా పెట్టింది. తర్వాత ప్రత్యామ్నాయ మార్గం చూసుకోకుండా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. గెజెట్ పేపర్, సాక్షి పేపర్ ఒకటి ఉంది, 3వ తేదీ నుంచి పెన్షన్లు ఇస్తామని. 3వ తేదీ నుంచి కూడా పడుతున్నారు వీళ్ళు. మరి ఖజానాలో డబ్బులు లేక మీరు ఏమైనా వాయిదా వేస్తున్నారా, లేదా అప్పులు బుట్టు లేకుండా వాయిదాలు వేస్తున్నారా? పెన్షన్లు వద్దని చెప్పింది ఎవరు? 1,36,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు సచివాలయం. ఈ 66 లక్షల పెన్షన్లు డివైడెడ్ 1,36,000 పంచండి, 49 మంది వస్తారు. సో 1 రోజులు ఇచ్చేయచ్చు డబ్బులు నాకు తెలిసి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాడుకోకూడదు? ఇప్పుడు వైన్ షాపుల్లో కాపలా పెట్టిన టీచర్లు కదా, భీమలా నాయక్ అదేంది ఇంకో సినిమా వకీల్ షాప్కి టికెట్లు అమ్ముకోవడానికి రేట్లు పెంచేశారని చెప్పి ఎస్ఐలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు మొత్తం కాపలా కూర్చోవాలి కదా. ఏ అవాతాతల మీద పండుగల మీద పగ నాకు అర్థం కావడం లేదు. నిన్న జోగిరాంబేద్కర్ గారి కాన్స్టిట్యున్సీలో ఆవిడ చనిపోతే బాబు గారిని గడిపి ధర్నా చేయాలండి. ఆయన వాళ్ళు విన్నారు, మీ నోట్లు కావాలంటే మా శవాలు ఎత్తుకోమండి, చూడండి పేపర్లు వచ్చింది ఈరోజు, మా శవ ఎత్తుకు ఓటు వేయించుకోండి. సార్, నేను అడగడం ఏంటంటే, సంక్షేమ కార్యక్రమాలు మాకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, బ్రహ్మాండ శాస్త్రం అని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తున్న నాయకులు పెన్షన్లు ఇవ్వడంలో ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఇది పూర్తిగా ప్రభుత్వ విఫలమే కదా. ఎందుకు సిబ్బందిని ఆల్టర్నేటివ్ చూసుకోలేదు? ఇంకో 2వ విషయం, ప్రభుత్వ పరంగా ఖజానా డబ్బులు లేకుండా సిఎస్ కి డైరెక్ట్ గా సంజయ్ గారు ఫోన్ చేశారు, మా చంద్రబాబు గారు ఫోన్ చేశారు. 3వ తేదీ పైన లోన్ 4,000 కోట్ల రూపాయలు వస్తాయి సార్, కొంత ఆలస్యం అవుతుంది. అందులో ఈ నెల ఏప్రిల్ నెల ఈ రెంట్స్ కాబట్టి, అంటే టాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకో 3 రోజులు బ్యాంకులు కూడా పనిచేయవు అని అందరికి ప్రపంచంలో తెలిసిన విషయం కదా ఇది. ఎందుకు ముందుగా ఆర్డర్ చేసుకోలేదు? శ్రీలక్ష్మి లీలలు ఐఏఎస్ ఆఫీసర్, ఆమె 13,500 కోట్ల రూపాయలు అసమధీలకి తస్మధీలకి పనిచేసింది. ఎందుకంటే ఆవిడకి అందివేసిన చెయ్యి గతంలో గాలిచంద్ర రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది. ఆవిడకి మళ్ళీ 8 జీవోలు ఇచ్చి, దాంట్లో 3 జీవోలు ఎన్ని కూడా ఇచ్చి, ఈ ఈసీ పరిధిలో ఉన్నటువంటి ఈ రోజు సిచ్యువేషన్ లో అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వడం పని చేయకుండా నాకు అర్థం కాలేదు. ఒకటి నేను ఏమడుతున్నానంటే, ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి, ఈ రోజు వృద్ధులు బారులు తీరడానికి, చనిపోవడానికి ఇదంతా కారణము ఎవరంటూ నేనేమంటున్నా, పిటిషన్ దాఖలు వాలంటీర్ల వ్యవస్థ మీరు అనుకోండి ఈ రోజు పరిస్థితి వచ్చేదే కాదనుకుంటా కదా. రిపీట్ చేయండి. నేను ఏమంటున్నాను, ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని మీరు రద్దు పిటిషన్ వేయకపోయింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. హ్యాపీగా వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు కదా, వాలంటీర్స్ పంపించేవాళ్ళు, ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈ 4 ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా వాలంటీర్లు ఎవరు?
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మా కార్యకర్తలు 2వ తేదీ 3వ తేదీ విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ ఒక ఆయన చెప్పాడు, వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలు సింహాలాగా వస్తారు, జెండా పట్టుకుంటారు, కన్ను వేసుకుని తిరుగుతారు, ఏం పీక్కుంటారో పీక్కోండి, ఇదే వర్డ్స్ వాడారండి, ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము వాలంటీర్ పని చేయించుకుంటాం. నేనండి వెళ్ళి చెప్తాను కదా, చిత్తూరు జిల్లాలో మా చిత్తూరు ఎమ్మెల్యే నిలబడిన అభ్యర్థి వాలంటీర్ రిజైన్ చేయండి, మీకు 5,000 కాదు 15,000 ఇస్తాను, నా దగ్గర రండి, అక్కడ పని చేయండి, మీ ముండిన తర్వాత మళ్ళీ మీ ప్రభుత్వం వస్తుంది, మమ్మల్ని వాలంటీర్ చేసుకుంటాం. సో ఏంటి సార్ ఈ మాటలు? సామూహికంగా 2,000 మంది వాలంటీర్ రిజైన్ చేయలేదా? మీరు తెలియదు, చూసారు కదా పేపర్లో. వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్పి ఈసీ చెప్పింది. పింఛన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆల్రెడీ చేసుకోవాలి. ఇంకే రాష్ట్రంలో పింఛన్లు ఇవ్వట్లేదా? అక్కడ కూడా వాలంటీర్లు ఇస్తున్నారు సార్. మీరు రాజేష్ గారు చెప్పండి, 29 రాష్ట్రాల్లో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం, అక్కడంతా వాలంటీర్లు ఇస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేది ఏంటి? మీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే మీకు వ్యతిరేకత ఉందనా? పెన్షన్ ఇచ్చేటప్పుడు చేతిలో చేసి దేవుడు సాక్షిగా మీరు ఓట్లేయండి ఫ్యాన్ కి, లేకపోతే మీకు పింఛన్ రాదు అని బెదిరిస్తున్నారా? వాలంటీర్ వ్యవస్థలో సమాచారం ఇంటింటి తిరిగి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి, ఇటువంటి ప్రలోభ పెట్టే అంశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రతిపక్షాలు ఈసీ దృష్టి తీసుకెళ్ళింది, ఈసీ వద్దని చెప్పింది. దాని మీద కోర్టుకు వెళ్ళారు కదా, రాజేష్ గారు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టులో ఏం చెప్పింది? ఈసీ నిర్ణయం తీసేలేము, అది అమలు చేయండి అని చెప్పారు. కోర్టు కూడా ముట్టకేసింది కదా. మరి చట్ట ప్రకారం ఆపరేటికి వెళ్ళాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాలనాపరంగా విఫలమయ్యారు? పెన్షన్లు ఎందుకు పంచలేకపోయారు? ఇది ప్రభుత్వం యొక్క చట్టకతనం కాదా? దీని చంద్రబాబు నాయుడు గారికో, పవన్ కళ్యాణ్ గారికో, బీజేపీ గారికో తెలుగుదేశం ఎందుకు ఉండాలి? మీరు చేయలేని పని చేయలేక ప్రతిపక్షాలు మేము కొడతాడు. ప్రభుత్వానికి కొట్టగా కాకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తారు, సిద్ధం సభ జనసమీకరణ చేస్తారు, సిద్ధం సభ జనాలు తోలుతున్నారు, పార్టీ జనాలు పడుతూ ప్రచారం చేస్తారు, పార్టీ కరపత్రాలు మేనిఫెస్టోలు రాస్తారు, సాక్షాత్ సహా ఈసీ ఫోటోలు పెట్టారు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ప్లీజ్? ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఏంటి ఇప్పుడు ఈ పాపం ఎవరిది నిజంగా చెప్పండి. అసలు ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? వృద్ధులతో రాజకీయాలు చేస్తున్నది ఎవరు? రాజేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 60 ప్రేక్షకులందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ నెల ఎందుకు ప్రాబ్లం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 58 నెలలు అయింది. ఆగస్టు 15, 2019 వాలంటీర్ల వ్యవస్థ అనేటటువంటి ఒక వ్యవస్థని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థను ఒక క్రియేట్ చేసి 1వ తారీఖున నేరుగా పెన్షన్లు డబ్బుల రూపంలో, నగదు రూపంలో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళకి, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరికీ, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి కార్యక్రమం దాదాపుగా 56 నెలలు కొనసాగిన తర్వాత ఈ 2-3 నెలలు దానికి బ్రేక్ పట్టడానికి గల కారణాలు ఏంటి? ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, అది ఇలా శ్రీనివాస్ చౌదరి గారిని దానికి ఆపిచ్చిన వాళ్ళే కదా దానికి బాధ్యులనే అని అంటారు కదా అనేటటువంటి విధంగా మీరు క్వశ్చన్ అడిగితే దాటవేశారు శ్రీనివాస్ చౌదరి గారు. ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్? ఒక వివాదాస్పద, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎన్నికల కమిషనర్ గా ఉండి రహస్యంగా హోటల్లో కలిసినటువంటి వ్యక్తి, ఒక పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఎన్నికల కమిషనర్. అతను పిటిషన్ వేసి హైకోర్టులో వేస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ కి ఆదేశించడం వల్ల హైకోర్టు, సో ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ని ఏదైతే ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయొద్దని, అసలు ఎన్నికల విధుల్లో వాలంటీర్లు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా. బేసిక్ పాయింట్ ఏంటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళంతా వైసీపీ నేతలు కదా అంటున్నారు. అసలు ఎన్నికల విధులు వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. వీళ్ళు పిటిషన్ వేసినా వేయకపోయినా ఎన్నికల విధుల్లో పార్టిసిపేట్ చేయరు. కాకపోతే సంక్షేమ పథకాల అమల్లో వాలంటీర్లు కీలక బాధ్యత. ఇప్పుడు ఎలక్షన్స్ కి సంక్షేమ పథకాలకి లింక్ ఏముంటది? ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి పథకాలు ఆపేయాలని అంటే అది భావ్యమా? ప్రతి నెల వచ్చేటటువంటి కార్యక్రమాలని ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీరు ఆపేసేయండి, వాళ్ళ ద్వారా చేయొద్దు, ఇంకేదన్నా సిస్టమ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి చేయండి అని అంటే 72 సంవత్సరాలుగా ఒక సిస్టమ్ నడిచింది సార్, దేశంలో అదే నడిచింది. ఒక 5 సంవత్సరాల కంటే ఇప్పుడు 77 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి 5 సంవత్సరాలుగా సిస్టమ్ మార్చి ఈ రోజు ప్రజలకు నేరుగా ఇప్పుడు నిన్న చూశారు, ఏదైతే మంచాల మీద ముసలి వాళ్ళని ఒక 4 పట్టుకొని తీసుకురావటము, దాదాపుగా 20 మంది, ఇప్పుడు ఈ రోజు కొన్ని పత్రికలు వచ్చిన దాని ప్రకారం 20 మంది నిన్న వడగాల్పులకు కానీ బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి మళ్ళీ వడగాల్పుల వల్ల చనిపోయినటువంటి వాళ్ళు ఏం చూస్తే 20 మంది మొదటి రోజు ఉన్నారు. అంటే ఈ రోజు 66 లక్షల మందికి 65,69,000 మందికి పెన్షన్ 1951 కోట్ల 69 లక్షల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇప్పుడు వెంకరెడ్డి గారు మీరే అంటున్నారు, ఏమంటున్నారు? ఎండలు ఎక్కువ ఉన్నాయి, వడగాల్పులు ఉన్నాయి, సో బయటికి ఎవరు రాకూడదని ప్రభుత్వం అనౌన్స్ చేపిస్తున్నప్పుడు మరి పింఛన్ తీసుకోవడానికి వృద్ధులు వస్తుంటారు, వాళ్లకు సరైన వసతులు కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఎందుకు చేయలేకపోయారు? ఈ రోజు వాళ్ళు చేశారంటే ఇక్కడ ఎట్లా అంటే
ఇప్పుడు 3వ తారీఖు నిన్న పెన్షన్ కోసం ప్రభుత్వం కూడా ఒక గైడ్ లైన్స్ ఏ విధంగా ఇచ్చారంటే ముసలి వాళ్ళు కానీ లేదంటే అంటే రాలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో బెడ్ లో ఉండి లేదు మేము ఇంట్లో నుంచి బయటికి రాలేమన్న వాళ్ళకి 3-4 తారీఖులు అయిపోయిన తర్వాత అంటే నిన్న ఈ రోజు అయిపోయిన తర్వాత రేపు ఎల్లుండు అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తారు. నిన్న కూడా కొంత అధికారులు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చారు కొన్ని చోట్ల, ఎక్కడైతే అక్కడ తక్కువ మంది ఉన్న చోట ఇచ్చి ఉన్నారు. బట్ అందరూ ఇప్పుడు అట్లా అది పబ్లిక్ అంతగా తొందరగా రీచ్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే పల్లెటూరు వాతావరణం వచ్చేటప్పటికి ఈ రోజు ఇస్తున్నారంటే అమ్మ మళ్ళీ రేపు ఎవరేమో అంతకుముందు అంటే వాలంటీర్ వచ్చి మనకి ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలంటున్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు మళ్ళీ అందుబాటులో ఉంటారో లేదో, ఇవాళ వెళ్ళిపోవాలనేటటువంటి అంటే మొదటి రోజు రావడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. సో దా బేస్ లో వచ్చేటప్పటికి ఏంటంటే మీకు నిన్న జరిగినటువంటి ఇష్యూ అది. కానీ నిన్న అధికార యంత్రాంగం కూడా చాలా బాగా పనిచేసింది. 26 లక్షల మందికి మొదటి రోజు వాళ్ళు పెన్షన్లు అందించారు. దాదాపు 780 కోట్లు 790 కోట్లు నిన్న అందించగలిగారు. సో డబ్బులు ఉన్నాయి, బట్ యంత్రాంగం అంతా ఉండదు కదా. వాళ్ళే ఒప్పుకున్నారు మొన్నటిదాకా ఏంటి మేము ఒక్క ఉద్యోగం లేదని ఒప్పుకున్న వాళ్ళు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళతో పంచవచ్చు కదా అంటే అటు సచివాలయ ఉద్యోగాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారే 1,30,000 మంది వాళ్ళు ఉన్నారని చెప్పి ఒప్పుకున్నందుకు ఒక విధంగా సంతోషం. రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ క్లియర్ గా వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నారు సార్. కొంత అగ్రీ చేద్దాం. ఎందుకు అగ్రీ చేద్దాం అంటే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మెజారిటీ ఓట్లేసింది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటటువంటి మంచి కార్యక్రమాలని ప్రజలకు చేరవేయడానికి తెలుగుదేశం కార్యకర్త వచ్చి పనిచేస్తాడా? జనసేన కార్యకర్త వచ్చి పనిచేస్తాడా? ఎవరో ఒకళ్ళిద్దరు ఉండొచ్చు, ఎందుకంటే పనిచేయడానికి ఆసక్తి చూపేవాళ్ళు. అంటే మెజారిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉంటారు. కానీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకే పనిచేశారా? ప్రజలందరికీ పనిచేయలేదా? మనం గుండెల మీద చేసుకొని మాట్లాడదాం. 66 లక్షల మంది పెన్షన్లు ఇచ్చిన దాంట్లో 40 లక్షలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చేమో, ఎందుకంటే మెజారిటీ మాకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి, మెజారిటీ ప్రజానికం మా వెనక ఉంది కాబట్టి. మిగిలిన వాళ్ళు తెలుగుదేశం జనసేన కూడా ఉన్నారుగా, వాళ్ళకి వెళ్ళి పెన్షన్ అందించలేదా? కరోనాలో శ్రీనివాస్ చౌదరి గారి ఇంటికో లేదంటే మీ ఇంటికో ఇంకోళ్ళ ఇంటికో అందరి ఇళ్ళకి రాలేదా? ఆ సేవ ఓన్లీ వైసీపీ వాళ్ళకే చేస్తున్నారా ప్రభుత్వం తరఫున, లేదంటే తెలుగుదేశం జనసేన అన్ని పార్టీలకు చేస్తున్నారా? మరి మాట్లాడటానికి ఉండాలి కదా. ఎవరో ఒకళ్ళు ఏదో పార్టీ సింపథైజర్ ఉంటారు సార్. రాజేష్ అన్న మీరు పార్టీకి ఓటేయచ్చు, నేను పార్టీలో ఉండొచ్చు. రాజేష్ అన్న ఈ ఎలక్షన్ లో పార్టీకి వేస్తే వచ్చే ఎలక్షన్ లో ఇంకో పార్టీకి వేయచ్చు. ఓ ప్రభుత్వ ఉద్యోగం కూడా పార్టీకి ఓటేస్తాడు కదా. రైట్. సో అది మాత్రం వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు ఉంటారండి, దాంట్లో ఏముంది? దాంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, తక్కువ మంది ఉంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటే వైఎస్ఆర్సీపీకే పని చేయలేదు కదా, ప్రభుత్వం తరపున అందరికీ పని చేశారు కదా. రెండు, ఈ సిస్టమ్ వద్దని మీరు అంటున్నారు. ఈ వాలంటీర్ల సిస్టమ్ వద్దు, వీళ్ళు గోని సంచులు మోసేవాళ్ళు ఏంటి 5,000 రూపాయలు వాళ్ళు మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి వాలంటీర్లకు వ్యతిరేకం కాదంటున్నారు. వెంకటరెడ్డి గారు నిన్న చంద్రబాబు నాయుడు స్పష్టంగా మాట్లాడారు, నేను వాలంటీర్లకు వ్యతిరేకం కాదు, వాలంటీర్లు రాజకీయం చేయకూడదు, సో నేను చెప్తుంది ఇది అని. ఎవరు చేశారు సార్? ఇప్పుడు రాజకీయాలు వాలంటీర్ చేస్తే వాళ్ళు జాబులోంచి తీసేస్తారు, వెళ్ళి రాజకీయ పార్టీ కండవా కప్పుకుంటారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి రాజకీయం చేస్తే తీసేస్తారు జాబ్ నుంచి, సస్పెండ్ చేస్తారు అతన్ని. దట్స్ ద బేసిక్ పాయింట్. నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి తెలియపోతే అట్లా. ఇప్పుడు ఈ రాజకీయాలు సార్, చంద్రబాబు నాయుడు చెప్తే ఓటేయరు, పవన్ కళ్యాణ్ చెప్తే ఓటేయరు, మోడీ గారు చెప్తే ఓటేయరు, దేశ ప్రధాని. బట్ వాలంటీర్ చెప్పేస్తే మారిపోయింది రాజకీయం. అంటే వాలంటీర్ అంత ప్రభావిత శక్తి అని చెప్పి ఒప్పుకుంటున్నారా సార్? ఈ రోజు భర్త చెప్తేనే భార్య ఓటైనటువంటి పరిస్థితి సార్. ఎవరికి వేయాలో క్లియర్ గా వాళ్ళకి ఒక అవగాహన ఉంటది. లోపల పోలింగ్ బూత్లు ఎవరికి వేయాలనేది క్లియర్ గా ఇండికేషన్ ఉంటది. సో వాళ్ళు చెప్పేస్తే ప్రభావితం అయిపోతారు. మరి 56 నెలలు చెప్పేసి ఉంటారు కదా. రైట్, ఒక నిమిషం. విజయ్ గోపాల్ గారు, ఇది 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 ప్రజలు చెప్పుంటారు అయిపోతారా మరి అట్లా అనుకున్నప్పుడు? వెంకటరెడ్డి గారు ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. ఒక నిమిషం. అర్థం ఉండి మాట్లాడుతున్నారా? మాకు 2014లో వాలంటీర్లు ఉన్నారా? మేము ప్రభుత్వంలో ఉన్నావా? ఓకే ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం ప్లీజ్. వేరే వాళ్ళని మాట్లాడిద్దాం, వెయిట్ చేయండి ఒకసారి. 151 సీట్లు వచ్చినాయి, 50% ఓటింగ్ వచ్చింది. వాలంటీర్ల వ్యవస్థ ఉందా? మా పార్టీ కార్యకర్తలు ఉన్నారు సార్. ఓ బలమైన రాజకీయ పార్టీ. ఈ రోజు రాజ్యసభలో దేశంలో 4వ ప్లేస్ లో ఉన్నాం, లోక్సభలో 5వ ప్లేస్ లో ఉన్నటువంటి పార్టీ. సో ఈ రోజు ఎమ్మెల్యే సీట్లు గ్రామీణ స్థాయి నుంచి ఏదైతే వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఎంపీటీలు, జడ్పీటీ నుంచి అత్యధిక బలంగా ఉన్న పార్టీ.
మేము వాళ్ళు ఉపయోగించుకునే ఎన్నికలు మా కార్యకర్తలు ఉన్నారు మాకు ఎన్నికలు చేయడానికి. రైట్ ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం చూడండి ప్లీజ్. వెంకటరెడ్డి ఒక నిమిషం. ఎస్ ఒకసారి విజయ్ గోపాల్ గారు, ఇది కూటమికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా నిన్న ముఖ్యమంత్రి చెప్తారు, చూశారు కదా, కనీసం వృద్ధులకు పింఛన్ ఇస్తుంటే కూడా వీళ్ళు చూడలేకపోయారు. ఈ కూటమి 9 చనిపోయారు. దీనికి అంతటి కారణం ఈ కూటమి సభ్యులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు. ఈ రకమైన కామెంట్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కూటమికి నిన్న జరిగిన పరిణామాలు? గుడ్ మార్నింగ్ అండి రాజేష్ గారు, అలాగే ప్యానల్ సభ్యులు వెంకటరెడ్డి గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి, వెంకటేష్ గారికి గుడ్ మార్నింగ్ అండి. ఒకటండి, ఈ రోజు వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వలేకపోవడంతో పెన్షన్లు ఆగిపోయినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు కానీ చెప్పడం అన్నది నిజంగా దౌర్భాగ్యం. ఎందుకంటే ఒక్క వాలంటరీ వ్యవస్థ మీదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్నాళ్ళు నడిచిందా అన్నది వెంకటరెడ్డి గారు ఆన్సర్ చేయాలి. అంటే వాలంటీర్స్ లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వ్యవస్థ లేనట్టే లెక్క. ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఒకటి స్వాగతించవలసిన విషయం ఏంటంటే, వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు ఎక్కువ శాతం అని ఒప్పుకున్నారు. మేము కూడా ఇన్ని రోజులు చెప్పేది అదే అండి, వాలంటీర్లను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎలా తీసుకుంటారో అదే ప్రాతిపదిక మీద తీసుకున్నట్టుంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఇప్పుడు టీచర్స్ ఉన్నారనుకోండి, లేకపోతే పోలీసులు, రెవెన్యూ, వీళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా కొంతమంది ఓట్లు వేసుకుంటా ఉంటారు. వాళ్ళకి నచ్చిన పార్టీలకు ఓటేస్తారు. అలాగే వాలంటీర్లు కూడా వాళ్ళకి నచ్చిన పార్టీకి వేయడానికి, అక్కడ ఇప్పుడే వెంకటరెడ్డి గారు చెప్పారు కదండి, వాలంటీర్లు అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కార్యకర్తలు అని. అదే మేము చెప్పేది, దాన్నే మొదటి నుంచి జనసేన పార్టీ కానీ మేము కానీ తప్పు పట్టేది. వాలంటీర్లు తీసుకునేటప్పుడే నిజంగా నిరుద్యోగ యువకులు ఎవరున్నారో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తీసుకుని ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఇంత కంటిన్యూ చేయమనండి, బ్రదర్ని కంటిన్యూ చేయమంటే నేను క్లియర్ గానే చెప్పాను, నేను ఎక్కడ మళ్ళీ వెనకడుగు తీసుకునేది లేదు. అది ఉద్యోగం కాదు సార్, అదేదో ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకున్నట్టు రిక్రూట్మెంట్ చేయండి అంటారేంటి? 5,000 గౌరవ వేతనం కోసం పనిచేసే వాలంటీర్ అంటేనే సేవ చేసేటటువంటి పని. అదే ఏపీఎస్సీకి దాన్ని తీసుకునేది కాదు సార్. దానికి ఒక క్వాలిఫికేషన్స్ పెట్టారు, 10వ తరగతి పాస్ అయి ఉండాలని, దానికి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. వాళ్ళు పార్టీ తరపున పని చేయకూడదు, పార్టీ తరపున పని చేస్తే ఈ క్రైటీరియా అంతా ఉంది. నేను అడిగింది, వైఎస్ఆర్సీపీకే పని చేశారా, అందరికీ పని చేశారా? ప్రభుత్వం కేవలం వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. దీనికి మీరు సమాధానం చెప్పండి. రాజేష్ గారు, వెంకటరెడ్డి గారిని ఒకటే సూటిగా అడుగుతున్నా అండి, ఇన్ని రోజులు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో కూడా మేము 1,30,000 1,28,000 వాలంటీర్లు ఉన్నారు కదండి, ఉద్యోగాలు కల్పించామని అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పిందా లేదా, లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ అనేక సందర్భాల్లో మేము 1,30,000 మందికి వాలంటీర్ అనే వ్యవస్థ ద్వారా మేము ఉద్యోగాలు కల్పించామని అన్నారా లేదా? అదే మేము సచివాలయాలు వేరు, వాలంటీర్లు వేరు సార్. మళ్ళీ మీరు ఎక్కడ ప్లీజ్ మాట్లాడు వెంకటరెడ్డి గారు, కంటిన్యూ మాట్లాడివ్వండి. ఇప్పుడు పెన్షన్ మళ్ళీ 2 వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేస్తే, ఒకటి సచివాలయ వ్యవస్థ, ఒకటి వాలంటీర్ల వ్యవస్థ, ఒకటి ప్రభుత్వ ఉద్యోగం, 2 ప్రభుత్వం తరఫున సేవ చేసేటటువంటిది వెంకటరెడ్డి గారు వాళ్ళ వర్షం చెప్పండి. ఇన్ని రోజులు వాలంటీర్ అనే పేరే పెట్టారు కానీ వాళ్ళు కూడా మేము ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చారని అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ 4.5 సంవత్సరాల్లో మేము ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, సిపిఐ సిపిఎం వాళ్ళు చెప్పలేదండి. అది పదే మేము ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే చెప్పింది. అదేనండి మేము అనేది. ఒక్క వాలంటీర్ వ్యవస్థ ఆగిపోతే ఈ రోజు మొత్తం రాష్ట్రం ఆగిపోయినట్టు లెక్కమాటండి. ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మొత్తం రాష్ట్రం ఆగిపోయినట్టు, రాష్ట్ర పరిపాలన మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్టు లెక్క. వాలంటీర్ వ్యవస్థ మీదే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఆధారపడి ఉన్నారని మేము అడుగుతా ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థకే కాకుండా మీరు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ అనేక సందర్భాల్లో మీరు థియేటర్ల దగ్గర రెవెన్యూ ఆర్డీఓని కానీ ఎంఆర్ఓని కానీ వాడుకున్న సందర్భం ఉందో లేదా? అలాగే నిన్న వాలంటీర్లకి ఆపమన్నప్పుడు ఈసీ చెప్పినప్పుడు వాలంటీర్ని వాడొద్దు అని చెప్పినప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగానే వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాబట్టి ఆపమని ఈసీ చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే
ప్రత్యామ్నాయంగా ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, ఇతర ఆర్ఐల్ని వీళ్ళందరినీ వాడుకునే అవకాశం ఉంది కదా, వాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా, వాడుకోవాల్సింది కదా. హోమ్ గార్డులు ఉన్నారు, హోమ్ గార్డులు కూడా వాడుకోవచ్చు కదా. ఈ హోమ్ గార్డులు కానీ, సిఏని కానీ, డిఎస్పీలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వాడినప్పుడు నిన్న ఇచ్చినటువంటి పెన్షన్ ఎందుకు వాడలేకపోయారు అంటే వాలంటరీ వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తుందని మేము చెప్తున్నామండి. వాలంటరీ వ్యవస్థ బలంగా పనిచేస్తుందనడానికి నిదర్శనం నిన్నే. కానీ వాలంటరీ వ్యవస్థ మీదే మీరు ప్రభుత్వం ఆధారపడిపోయి ఉండడం అనేది దౌర్భాగ్యం, దుర్మార్గం అంటున్నామండి. వాలంటరీ వ్యవస్థ మీరే చెప్తున్నారు, మా కార్యకర్తలు ఉంటారు, ఒకళ్ళిద్దరు ఏమన్నా జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు అని మీరు చెప్తా ఉన్నారు. అదే మేము చెప్పేది. అలాంటిటప్పుడు ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారు జనసేనకు పని చేయమంటే చేస్తారా, నేను వైసీపీకి చేయమంటే చేస్తానా? అప్పుడు వాలంటీర్లు ఎవరికి చేస్తారండి? మాకు వాళ్ళ కార్యకర్తలు అన్నప్పుడు వైసీపీగా చేస్తారు కదా. అది ప్రమాదం అని మేము అడగడం జరిగింది. అంటే వాలంటరీ వ్యవస్థ ఒకటే ఉండడం వలన వాలంటరీ వ్యవస్థ ఆగిపోతే ఇంక ఏమీ చేయలేరన్నమాట అండి. రేపు ఏమన్నా టీచర్స్ ఆగిపోతే ఎలక్షన్లకు వెళ్ళలేరా వీళ్ళు? టీచర్స్ కి ప్రత్యామ్నాయంగా టీచర్స్ వద్దు, ఎలక్షన్స్ కి టీచర్స్ ను వాడడం, ఇతర సభ్యులను, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను వాడతామని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చెప్పలేదా? అంటే వాలంటరీ వ్యవస్థ అనేది మేము తప్పు పట్టట్లేదండి. వాలంటరీ వ్యవస్థలో తీసుకునే విధానం కానీ, వాలంటరీ వ్యవస్థలో ఉన్న లోపాలు కానీ సరిదిద్దమని పదే చెప్పాం. చిన్న మిస్టేక్లు జరిగినప్పుడు ప్రభుత్వాలు సరిదిద్దుకోవాలి. ఏదైనా ఒక వ్యవస్థలో తప్పు జరగదని మేము అంటలేదు, ప్రతి వ్యవస్థలోనూ కూడా తప్పు జరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థలో తప్పు జరిగి ఉండొచ్చు, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని మేము పదే డిమాండ్ చేసాం. వెంకటేష్ గారు, ఎలా చూస్తారు ఈ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, నిన్న జరిగిన పరిణామాలు కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం అంటారా, లేక లేదు ఈరోజు ఆ వాలంటీర్ల వ్యవస్థనే తీసేయాలని చెప్పేసి ఏదైతే పిటిషన్ వేశారో ఆ పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండే అనే విధంగా మీరు చెప్తారు, ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, నమస్కారాలు. అలాగే ఇది ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ, సామాజిక పెన్షన్ల పంపిణీ, ఈ విషయం గురించి మనం డిస్కస్ చేసే విషయం వచ్చినప్పుడు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయాన్ని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సామాజిక పెన్షన్ల పంపిణీలో అనే ప్రతిపక్ష పార్టీల అధికార ప్రతినిధులు ఎవరైతే చెప్తున్నారో దాన్ని కూడా ఖండించాల్సినటువంటి విషయం. మనందరికీ తెలిసిన విషయమే, మార్చి 31, ఏప్రిల్ 1 సహజంగానే బ్యాంకులు నగదు బదిలీలు ఇవన్నీ కూడా ఆపి వర్క్ చేసుకునేటువంటి ఒక పరిస్థితి. 2, 3, 4 తారీఖుల్లో ఈ సామాజిక పెన్షన్లు అనేవి ప్రభుత్వ ఆల్టర్నేటివ్ వ్యవహారాల ద్వారా, ఆల్టర్నేటివ్ వ్యవస్థల ద్వారా కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా పంపిణీ చేయడం అనేది జరిగిపోయింది. ముఖ్యంగా మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ గారు ఒక పిటిషన్ వేయటం, కోర్టు తదనుగుణంగా ఎలక్షన్ కమిషన్ కి ఒక ఆదేశాన్ని ఇవ్వటం, ఈ ఆదేశాల ప్రకారం వాలంటీర్ వ్యవస్థని ఈ ఎలక్షన్ టైంలో ఆపడం అనేది ఇక్కడ చర్చనీయాంశం. ఆయన లెటర్ రాయకపోయినట్లయితే ఇటువంటి ఒక డెసిషన్ కోర్టు తీసుకునే పరిస్థితి కాదు. కోర్టు వ్యవహారం ఎలా ఉంటుందంటే, మీరు వచ్చి ఏది అడిగితే అది ఎస్ ఆర్ నో అని మాత్రమే చెప్తారు. కోర్టు తనకు ఉన్నటువంటి సహజమైనటువంటి ఫ్రీ హ్యాండ్ తీసుకుని ఈ వ్యవస్థను ఆపండి, ఈ వ్యవస్థను రన్ చేయండి అని చెప్పేటువంటి పరిస్థితి కాదు. మీరు వెళ్ళి కోర్టుని వాలంటీర్ వ్యవస్థను ఆపండి అని అంటే దానిలో ఉన్న పూర్వాపరాలను చర్చించి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని మాత్రమే చెప్తుంది. దాని ప్రకారం ఈ నిర్ణయం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు కోర్టుకే వెళ్లకుండా ఉన్నట్లే వాలంటీర్ వ్యవస్థ మీద ఈ రోజు ఇటువంటి డెసిషన్ వచ్చేది కాదు. ప్రజలు ఇలా ఇక్కట్లు పడేవాళ్ళు కూడా కాదు. ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఏవైనా వాళ్ళ రాజకీయాలు చేసుకోవచ్చు. ఈ పార్టీ మీద ఆ పార్టీ బురద జల్లుకోవచ్చు, ఆ పార్టీ మీద ఈ పార్టీ బురద జల్లుకోవచ్చు. ఇది కాలక్రమేణా జరిగేటువంటి ఒక కార్యక్రమం. కానీ ఈ లెటర్ వల్ల, ఈ డెసిషన్ వల్ల అల్టిమేట్ గా సఫర్ అయింది మాత్రం 2-3 రోజులుగా ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఇలాంటి వారు ఉన్నారో, సామాజిక పెన్షన్లు తీసుకునేటువంటి వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు. దట్టు ఇప్పుడు 44-45 డిగ్రీల ఎండలో వాళ్ళు వెళ్ళి గ్రామ పంచాయతీ సెక్రటేరియట్ల దగ్గర కానివ్వండి, మరొక చోట ఈ సామాజిక పెన్షన్లు ఎక్కడైతే పంపిణీ జరుగుతుందో ఇక్కడ నిలబడి మనుషులు చనిపోవడం అనేది చాలా హృదయ విదారకమైనటువంటి విషయం. అవును.
ఇన్నాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన ఇన్నాళ్ళు సక్సెస్ఫుల్ గా జరిగిన ఈ ప్రోగ్రాము ఇప్పుడు ఆగిపోవడం వల్లే ఇటువంటి సమస్య వచ్చింది. కాబట్టి ఈ సమస్యకి మూల కారణం ఎవరు అని ప్రజలు ఆలోచిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా ఈ వ్యవస్థ ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ వాలంటీర్లని కొనసాగిస్తామని చెప్పేసి చాలా బాహాటంగా స్టేట్మెంట్లు ఇచ్చేళ్ళారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పేసి వారు పవన్ కళ్యాణ్ గారు అయితే మీకు 5,000 కాదు ఇంకా 10,000 ఇస్తాము, మేము ₹1 ఎక్కువ ఇవ్వాలని అనుకుంటున్నాము వాలంటీర్ వ్యవస్థని అని చెప్పేసి ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద చేసినటువంటి గత కామెంట్లను కూడా ఆయన సవరించుకోవడం జరిగింది. అది చాలా హర్షదాయకమైన విషయమే. అయితే ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాలంటీర్లు ఉంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాలంటీర్లు ఉంటే ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలని ఈ సామాజిక పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కళ్ళ కోరిక. ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పని జరగదా? వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా పని జరుగుతుంది, సచివాలయ సిబ్బంది లేకపోయినా పని జరుగుతుంది. ఎందుకంటే బటన్ నొక్కి మనం ఎంతో మందికి ఈ ప్రభుత్వం పెన్షన్లు పంచినటువంటి విషయం, సంక్షేమ పథకాలు పంచినటువంటి విషయం. కాకపోతే ఏంటంటే ఈ వయసులో, ఈ వృద్ధాప్య వయసులో వికలాంగులుగా ఉన్న వాళ్ళు బ్యాంక్స్ కి వెళ్ళి మనీ విత్డ్రా చేయలేదు. సో గణనీయంగా కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈ సామాజిక పెన్షన్లు అనేవి నేరుగా ప్రజలకు చేర్చడానికి వాలంటీర్ వ్యవస్థ. ఒక సామాన్యుడిగా నా కోరిక ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా రానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా మనకి ఉపయోగపడే వ్యవస్థ. ఈ వ్యవస్థని ఉంచాలి. మీరు వాలంటీర్ని ఏం తీసేసి బీన్ పెట్టండి, బీన్ తీసేసి బీన్ పెట్టండి, దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. మాకు జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మా గడప గడపకే వచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ కార్యక్రమాలు నిరంతరంగా ఏ ప్రభుత్వం ఉన్నా జరగాల్సిందే. దీనికి కారణం, ఇది ఆగిపోవడానికి గల కారణం ఏదైతే ఉందో, ఈ మూల కారణాన్ని ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి. దీన్ని బట్టి ఓటింగ్ కూడా కాస్త ప్రభావితం అయ్యే పరిస్థితి ఉంటదనేదే నా యొక్క అభిప్రాయం. మరొక అంశము శ్రీనివాస్ చౌదరి గారు, మనం చూస్తున్నాము ముఖ్యమంత్రి ప్రచార శైలిలో మనం చూస్తే ప్రతిరోజు ఒక అంశం తీసుకుంటున్నారు. ఒక్కడిపైన వీరంతా యుద్ధం చేస్తున్నారు, నేను మీ బిడ్డను, మీ బిడ్డ పైన ఇంతమంది యుద్ధానికి వచ్చారు. సో విశ్వసనీయతకు మోసానికి ఈ రెండింటిలో మరో దేని వైపు ఉంటారో మీరే ఆలోచించండి, కుటుంబ సభ్యులు మీరందరూ కూర్చొని ఆలోచించండి, ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చానో అనే విధంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంతమంది నా పై వస్తున్నారు అనేది చెప్తున్నారు. అది ప్రజల్లోకి బలంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కదా, ఒక సానుభూతి కూడా వచ్చే అవకాశం కనబడుతుంది కదా. రాజేష్ గారు ఒక 10 seconds మాట మాట్లాడేసి మీ అడిగిన పెట్టి సమాధానం చెప్తారు. వాలంటీర్లు అంటే సేవ చేసేవాళ్ళు, జీతం తీసుకుంటే జీతగాళ్ళు అవుతారు కానీ వాలంటీర్ కాదు. సో ఇది తేడా తెలుసుకోవాలి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం. నేను వెంకటేష్ గారితో విభేదిస్తాను. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్ స్కీమ్ ఉంటుంది, ఆపద వచ్చినప్పుడే వస్తారా? ఖచ్చితంగా రావాలి కదా. అది ప్రభుత్వం ఆల్రెడీ చూసుకోవాలి కదా. ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలుంటే పింఛన్ లెవెల్ ఏమంటే అది ప్రభుత్వ విఫలమే. నేను కాదనట్లా, దాని ప్రతిపక్షాల మీద రుద్దడం కరెక్ట్ కాదు. మీరు అడిగిన ప్రశ్న ఒక 4 పాయింట్లు ఉంటాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ లో, ఆయన స్క్రిప్ట్ కూడా చూసి చదివితే బాగుంటుందేమో, నాకు చూడకుండా అవుతాను డౌట్ వస్తుంది. దేవుడి దయతో, మీ అందరి దీవులతో నేను ముఖ్యమంత్రి అయ్యా. మీ దీవులు మాకు లేవు కదా. 2 తొస్సు చతుష్టయం, 3 కృష్ణుడు అర్జునుడు, 4 నేను చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు 99%. సార్ మర్చిపోదలు సార్ వదులుతాను రాజశేఖర్ గారు 4-5 పాయింట్లు చెప్పనండి. 99% సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మధ్య నిషేధం చేయలేదు, సిపిఐ ఎందుకు చేయలేదు, 45 ఏళ్ళకి పింఛన్లు ఎందుకు ఇవ్వలేదు, ఎస్సీఎస్సీలకి 250 యూనిట్లు ఎందుకు పెరికేశాడు, ప్లస్ స్కూల్ ఎందుకు పెరికేశాడు, అలాగే విదేశీ విద్యను తీసేశాడు. ఇది కాకుండా పోలవరం ఎందుకు ఆపేశాడు, ప్రత్యేక హోదా ఏమైంది, ఇది కాకుండా 25 లక్షలు ఇల్లు ఇస్తానని ఏమైంది. నేను కొన్నే వదిలేదు సార్, 750 హామీలు ఉన్నాయి, కొన్ని అడిగి. ఇవే చేయని ముఖ్యమంత్రి గారు ఈ 4 స్క్రిప్ట్లు పదాలు రాసుకొని జనం నవ్వుకుంటున్నారు సార్. నేను ముఖ్యమంత్రి గారికి మాకు రెస్పెక్ట్ ఉంది. ప్రతి మీటింగ్ లోనూ ఆ 4 పదాలు వాడతారు. ఈ రిపీట్ రొటీన్ గా సార్. ఇది ఒక కామెడీ షో అయిపోతుందా? మీరు సిద్ధం సభలో ప్రభుత్వ డబ్బులతో మీరు పెట్టారు, మా సోదరుడు కోపమని మాట్లాడతారు. ఎందుకంటే సిద్ధం డబ్బులు, మొత్తం డబ్బులు ప్రభుత్వం డబ్బులు వాడుకుంటున్నారు. బస్సులు నిన్న మా తిరుమల జరిగిన బస్సులు శ్రీనివాస్ చౌదరి గారు అది కాదు శ్రీనివాస్ చౌదరి వివేదించినాయి కాదంటే శ్రీనివాస్ చౌదరి రాజేష్ గారు నేనేమంటా, ఇప్పుడు ఒక్కడిపైన ఇంతమంది
పోతలపట్లో జరిగింది, అలాగే మా కాణిపాకం దగ్గర ఇంకోసారి కాళహస్తిలో జరగబోతుంది, తిరుమల కూడా జరగబోతుంది. పూర్తిగా బస్సులు లేవు సార్. నిన్న తిరుపతికి హాస్పిటల్కి వేరే పేషెంట్ రావాల్సి ఉంటే ఫోన్ చేసి బాధపడ్డారు, బస్సులు లేవు సార్ అని. సరే ఏదో మరి ఆల్టర్నేట్ చేసుకున్నారు, వెహికల్ వచ్చారు, తర్వాత విషయం. నేనేమంటానంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని, వాలంటీర్ వ్యవస్థను కూడా వాడుకొని, జన సమీకరణ చేసుకొని, నేను క్లియర్ గా చెప్తాను రాజేష్ గారు, 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రిగా 150 మంది ఎమ్మెల్యే ప్రజలు ఊహించిన వ్యక్తి ఏమి చేశారో చెప్తే మీ హ్యాపీ ఫీల్ అవుతాం. అది చేయట్లా. ఇదే శ్రీనివాస్ చౌదరి గారు ఒక విషయం, శ్రీనివాస్ చౌదరి గారు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ముఖ్యమంత్రి శ్రీనివాస్ చౌదరి ఎన్నికల సభ జరిగేటప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు వినాలి. కాదనట్లేదు శ్రీనివాస్ చౌదరి గారు, నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం చెప్తున్నారు, విన్నారా? నేను సంక్షేమ పథకాలు 99% చేశాను, నేను చేశానో మీరు గుర్తించండి, చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కదా. చేయలేదు కదా. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అదే కదా. 99% చేయలేదని 9 పాయింట్లు అడిగా మిమ్మల్ని. ఆ 9 పాయింట్లకి ఆన్సర్ లేదు కదా, అవి జరగలేదు కదా. ఇంకా చెప్పండి, చెప్తాను. మీకు కోరుకున్న టైం ఉంటే ఒక 100 పాయింట్లు ఇస్తా, సమాధానం చెప్పండి. ఇంకా చాలా మంది బీసీ కార్పొరేషన్లు ఏమయ్యాయి, SC/SC సప్లా నిధులు ఏమయ్యాయి, అలాగే జాబ్ కార్డు ఏమైంది, ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి, పోతే ఔరా మేలు ఎంత సార్ చట్టభారతము. ఇది ఇట్లాంటి లైవ్ లో అబద్ధాలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఎందుకు నువ్వు 5 ఏళ్లలో ఏం సాధించావంటే, సంపద సృష్టించారా, అప్పులు చేసి చెప్పండి, అప్పు చేసి పూర్తి స్థాయిలో రాష్ట్ర అప్పులు పాలు చేసి మాకు పప్పులు బెల్లం మాస్తుంటే ఈ అప్పులు ఎవరు తెరుస్తారు? ఆంధ్ర రాష్ట్ర మేమే తెరచాలి. మీరేమో అప్పులు చేశారు, రాష్ట్ర కోద పెట్టారు, వచ్చి తిప్పి పెట్టారు. దానికి ఇంకోటి మార్గం ఉంది, సంపద సృష్టించే అవకాశం ఉంది కదా. ఎందుకు సృష్టించడం లేదు? మీరు చెప్పిన 3 రాజధానులు ఏమయ్యాయి అంటే చెప్పండి. మీరు ఒక రాజధాని వద్దన్నారు, 3 రాజధానులు కడతామన్నారు కదా. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? మాది తాత్కాలిక సచివాలయం అన్నారు, మీరు కొత్త సంస్థలు ఎడగట్టారు. విశాఖ రాజధాని అన్నారు, అయిందా? కర్నూలు రాజధాని న్యాయ రాజధాని అయిందా? నేను ఇప్పుడు చెప్తాను, సవాల్ చేస్తున్నా. కర్నూలు న్యాయ రాజధాని జగన్మోహన్ రెడ్డి తల కింద పెట్టి కాలు పైకి లేదా కాదు. అది ఎందుకంటే అది లా కమిషన్ పరిధిలో ఉంది. ఇంకోటి విశాఖ అభివృద్ధి అన్నారు, అభివృద్ధి పేరుతో రిజిస్టర్ చేశారా, రాజధాని చేశారా ఇంకా తెలియదు. ఇప్పుడు పోయే ఎన్నికల్లో రాజేష్ గారు 3 రాజధానితో పోతారా, 1 రాజధానితో పోతారా, 4 రాజధానితో పోతారా తెలియదు. ఎందుకంటే హైదరాబాద్ కూడా కావాలన్నారు. కాబట్టి ఇటు సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ సిద్ధం సభలో మాట్లాడేటప్పుడు వెంకటరెడ్డి గారు కనీసం వాళ్ళని చూపితే ఇస్తాను. ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఒకటి అంటే నేను అడుగుతున్నాను కాదు, సభల్లో కూటమి ఏమన్నా వెనకబడింది అనిపిస్తుంది ఒకవైపు. అంటే పవన్ కళ్యాణ్ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన తిరగాలనుకుంటున్నారు కానీ ఆరోగ్యం సహకరిస్తున్నట్లు కనపడుతుంది. సో చంద్రబాబు నాయుడు సభ కూడా కనపడుతుంది, కానీ అంటే అనిపిస్తుంది అక్కడ వెనకబడ్డారా ఏంటి అనేది వచ్చా కాస్త. రాజేష్ గారు, మాకు అసలు 1 నిమిషం కూడా టైం లేదు. ఎందుకంటే అంత పెద్ద బ్రహ్మాండ సభలు. మన విజయసాయిరెడ్డి గారి సభలో మాట నాకు గుర్తుందా? అయ్యా బిర్యానీలు పెడుతున్నాం రండి, టిఫిన్లు పెడుతున్నాం రండి, పోవద్దండి, ఆగండి ఆగట్లా. మా సభలకి డబ్బులు ఇట్లేదు, బిర్యానీ ఇట్లేదు, బొద్దులు పెట్టి తోలట్లేదు. జనాలు 8 లక్షల మంది వాలంటీర్గా వచ్చి కూర్చుంటే బిర్యానీలు పెడతామండి, టిఫిన్లు పెడతామండి, అడుక్కుంటే ఉండండి పెద్ద ఆయన మాట్లాడుతాను. ఇదే వాడింది. బస్ యాత్ర జరుగుతా ఉంది, బస్ యాత్రలో జనాలు లేదు, బయటకు వచ్చి చెయ్యిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నవ్వుకోవడానికి తప్ప ఎందుకు సార్ నాకు అర్థం కాలేదు. మీరు సభల్లో జనాలు చూడండి, జనాలు అడగండి. మా స్థలం విభేదించని గొడవ కూడా పడినాయి కాదంట్లా. కాకపోతే ఏంటంటే వాస్తవాలు చెప్పండి. తెలుగుదేశం పార్టీ, జనసేన స్టార్ట్ అయింది. ఓడిపోతాను వాళ్ళు చెప్పుకోకుండా మాట్లాడుతున్నారు కదా. విభేదించమనండి కాదనట్లా, గొడవ పడబడండి, విభేదించి కాదనట్లా. మేము 160+ గెలబోతున్నాం, ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. రాజేష్ గారు మనమే అక్కర్లేదు. ఓకే వెంకరెడ్డి గారు, రాజేష్ గారు ఈసారి కూడా పొద్దున్న డిబేట్లు పెట్టినప్పుడు మార్నింగ్ టైంలో శ్రీనివాస్ చౌదరి గారినప్పుడు నన్నే పిలవం, ఎందుకంటే నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ ఉత్సాహం మన సాయంత్రం పని చేసుకోవచ్చు అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లా, లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ పేరు చంద్రబాబు నాయుడు చూసి అసలు ఖాళీ లేకుండా రోడ్లన్నీ కిక్కిరిసిపోయింది. అసలు ఏం కన్నా నాకు అర్థంగా అన్న నీకు అనిపించదు తర్వాత అన్నా కూడా అరే మనం ఎంత మాట్లాడుతున్నామని. మేనిఫెస్టో సార్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక మేనిఫెస్టోని గడప గడపకి మళ్ళీ తీసుకుని వెళ్ళటం. అంటే మేము అధికారంలోకి వచ్చే ముందు ఇదిగో మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని అమలు చేస్తాం, మాకు ఓటేయండి అని చెప్పి మళ్ళీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత, అంటే ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండగానే ఇదిగోండి మా మేనిఫెస్టోలో మీకు ఇవి వచ్చినాయి, ఇంకా ఏమన్నా మీకు రావాల్సినవి ఉన్నాయా, మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంకెక్కడైనా ఆగిపోయిందా అని
డోర్ టు డోర్ తిరిగినటువంటి ప్రభుత్వం ఇన్ ఇండియన్ హిస్టరీలో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో. మా మేనిఫెస్టో ఇంటర్నెట్లో ఉంది, గూగుల్లో కొడితే వస్తుంది, ప్రతి గడప గడపలో ఉంది. నచ్చితే వాళ్ళకి అందిని అంటే ఏమంటున్నాం? మా ప్రభుత్వం ద్వారా మంచి జరగలేదు అనుకోండి వెయ్యొద్దన్న, కానీ జరిగింది అనుకోండి ఈ ముఠా చెప్పే మాటలు మాత్రం దయచేసి నమ్మొద్దన్న. మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. దిస్ క్లారిటీ క్లియర్. వాళ్ళు చెప్పాలంటే 2014లో వాళ్ళ మేనిఫెస్టో అమలైతే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఓటేయమని వాళ్ళని అడగమనండి. మేము అంటున్నాం చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటే ఆయన కోటేయండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంటే ఆయన కోటే, జగన్ గారు కోటేయండి. ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళు కోటేయమంటున్నాం. ఏది ఒక రాజకీయ పార్టీగా అవతల పరిపాలన బాగుంటే కూడా ఓటేయమంటున్నాం. ఎట్లా ఎప్పుడన్నా జరిగిందా? ఆయన అంటాడు ఏంటి అన్న ఆంధ్రప్రదేశ్ 5 జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తిన్నట్టే దృష్టిలో, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు పెరిగితే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తిన్నట్టే, 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు కనుకుంటే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తిన్నట్టే. ఏదైనా కంపెనీలు వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంటే స్కూళ్ళు బాగు చేస్తే, కాలేజీలు బాగు చేస్తే, 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాలు జరుగుతాయి, 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు వస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కు తిన్నట్టే. ఏంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వీళ్ళ దృష్టిలో అడుక్కు తిన్న, ప్రతిరోజు అడుక్కు తిన్నట్టే. అప్పులు చేశారంట. మీరే రాశారు కదా మీ దినపత్రికలో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఈ రోజు పత్రికలో 100 కోట్ల రూపాయల ఖజానాలో ఉన్నాయి, తెల్లారితే శాలరీలు ఇవ్వాలి, ఎట్టా పరిపాలిస్తాడో చూస్తామని రాశాడు రామోజీరావు. తర్వాత మీ యనమల రామకృష్ణ స్టేట్మెంట్ ఏంది? చేయాల్సిన దానికంటే అప్పులు ఎక్కువ చేసేసాం, ఈ ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవు, ఎట్ట పరిపాలిస్తారో చూస్తారు అన్నారు. 1వ తారీఖు వస్తే జీతాలు ఇవ్వట్లేదని రోజు మీరే రాస్తారు. అవును, 1వ తారీఖు వస్తే 1వ తారీఖు వచ్చినప్పుడు 1 రోజు 2 రోజులు లేట్ అయిన మాత్రం కొన్ని నెలలు వాస్తవం. 2వ తారీఖు 3వ తారీఖు అందిని ఏ నెల ఆపలేదు కదా, కోవిడ్ సమయంలో కూడా ఆపలేదు కదా. 2వ వచ్చేటప్పటికి ఇందాక జనసేన ప్రతినిధి వాలంటీర్ లేకపోతే ఈ ప్రభుత్వం అసలు ఏం చేయలేదా, ఈ ప్రభుత్వం పరిపాలించలేదా అన్నట్టుగా మాట్లాడారు. సార్, ఇదే వాలంటీర్లు ఉండటం వల్ల కరోనాలో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడగలిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు అదే వాలంటీర్లు లేకపోవటం వల్ల ఒక్క రోజే 20 మంది అవ్వతాత వికలాంగులు చనిపోయారు. అది డిఫరెన్స్. ఉంటే వేల మంది ప్రాణాలను కాపాడాం, ఒక్క రోజు ఆ వ్యవస్థ లేకపోతే 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అది ప్రభుత్వం సేవలు డోర్ డెలివరీ అయ్యాయి. వాళ్ళు లేకపోతే ఏం అవదా? ఏం 10వ తారీఖు పెన్షన్ తీసుకోలేరా? ఏం 20వ తారీఖు ఇంటికి అందదా? అది కాదండి. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయాలి. అట్లా కాకుండా మనం లైన్లో నిలబడతామండి, వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూతో తిరుగుతామండి. ఇది పాత సిస్టమ్ అలానే నడిచింది కదండి. అంటే అట్లా వచ్చి ఆ పెత్తనారి మనస్తత్వంతో అలానే వ్యవహరించాలండి. వెంకరెడ్డి గారు, ఏంటి మీ సభలో జనాలు కనబడతలేరంట? వెంకరెడ్డి గారు, ఆ 3000 రూపాయల కోసమే వెంకరెడ్డి గారు రోజు తల్లిదండ్రులు చూస్తున్నారు సార్. వెంకరెడ్డి గారు, మీ సభలు ఎక్కడ చూసిన బస్సు యాత్రలో జనం కనబడట్లేదని చెప్పి శ్రీనివాస్ చౌదరి అంటున్నారు. అవును, ఆంధ్రజ్యోతి ఈనాడులో కనపడవు సార్. ఆంధ్రజ్యోతి ఈనాడులో కనపడవు. మీ 6 టీవీ రిపోర్టర్లు అడిగితే జనాలు మొదలెట్టింది సార్. కాదు సార్, ఇప్పుడు 6 టీవీ రిపోర్టర్లు మీరు అడగండి జనాలు ఉన్నారో లేదో, వాళ్ళు లేరని చెప్తే దాన్ని రిపోర్టర్లుగా ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని ఏకీభవించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే జనాలు జగన్మోహన్ రెడ్డి, జనం అంటేనే జగన్ అంటేనే జనం సార్. ఆయన సినిమా హీరో కాదు. కాకపోయినా కూడా జనాలు ఏ విధంగా వస్తారో మీరు చూసారు. మా మీటింగ్లు చూసి వాళ్ళు ఎడిట్ చేశారని చెప్పి దుష్ప్రచారం చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ జనాన్ని చూసి అసలు ఎంతమంది జనం వస్తారా? విజయ్ గోపాల్ గారు, ప్లీజ్ ఒకటి ఎడిట్ చేశారని చెప్పి రాసుకున్నారంటే అట్లా అర్థం అవుతుంది. మన మోడీ గారు వెంకరెడ్డి గారు ప్లీజ్, సమయం లేదు. వెంకరెడ్డి గారు, రాజకీయ ఇండస్ట్రీ వెంకరెడ్డి గారు ప్లీజ్, వెంకరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. మీటింగ్ ఏమైందో మీరు చూసారు కదా. ఆర్గనైజ్ చేసుకోలేరు, మైకులే పని చేయని పరిస్థితి. ఏందండి వాళ్ళు మా గురించి చెప్పేది? ఒకటి మంచిది ఓటేయండి అన్న. ఈ పరిపాలన మళ్ళీ కొనసాగాలంటే ఓటేయండి అన్న. ఈ సిస్టమ్ అంతా మీకు కావాలంటే ఓటేయండి అన్న. విజయ్ గోపాల్ గారు ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. విజయ్ గోపాల్ గారు ఒక విషయం చెప్పండి. నేను ఇంతకుముందు అన్నట్లు సరే, అంటే ఈ ప్రచారం చేయడంలో ఏమన్నా మీరు వెనకబడ్డారా? నేను ఇంతకుముందు అన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో కాస్త అనారోగ్యానికి గురవుతున్నారు, చూస్తున్నాం. దాదాపు 10-15 వారం 10 రోజుల నుంచి ఆయన కొంచెం సిక్కగా ఉన్నాడు. దీనివల్ల కొంచెం ఏమన్నా మీకు మైనస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలామంది ప్రజలు వీరంతా కూడా ఎక్సెప్ట్ చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తారు, చూస్తారు, ఏం మాట్లాడతారో విందామో అని అనుకుంటుంటారు. సో రీచ్ అవ్వలేకపోతున్నారా అని అనుకున్నట్లు? లేదు సార్, యాక్చువల్ గా ప్రచారంలో ఎక్కడ వెనకబడే పరిస్థితి అయితే లేదు. ఏంటంటే ప్రభుత్వం అధికారాలను ఉపయోగించో, అధికార ధనంతో, లేకపోతే ఇతర అంశాలతో ఒక అడుగు ముందుండి ఉండొచ్చు. ప్రచార విషయంలో ముందుండి ఉండొచ్చు. కానీ ప్రజలైతే ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మాకు అడ్వాంటేజ్. ప్రచారంలో ఒక అడుగు వైఎస్ఆర్సీపీ ముందున్న ఓట్ల విషయంలో మాత్రం 10 అడుగులు
కూటమి ముందుంది, ప్రచారం కనిపిస్తా ఉంటది, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశం కనిపించట్లేదు. ప్రచారం ఓరెత్తిపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ అధికారుల్ని ఉపయోగిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి వనరులు ఏమన్నాయో సమకూర్చుకుంటూ ముందుకెళ్ళడం వల్ల ఒక అడుగు ముందు ఉంది. కానీ ఈ రోజు వాళ్ళు 10 అడుగులు వెనకున్నదానికి ఏంటంటే ప్రజలు ఓటేయడానికి మాత్రం ఎదరికి రావట్లేదు. వీళ్ళు ఒక అడుగు ప్రచారంలోనే ముందున్నారండి. ఇకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య విషయం అంటారా, నిజంగా కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఒక 100 మంది సెక్యూరిటీ, అడుగు అడుగున యంత్రాంగం, లేకపోతే మంచి ఏసీ బస్సులో హాయిగా చేయొప్పుకుంటూ ఆనందంగా నవ్వుతూ అందరిని విష్ చేసుకుంటూ వెళ్తున్నారు. మా పరిస్థితి అది కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మేము అంత మాకు సెక్యూరిటీ ఇబ్బంది అని కాదు. నిన్న సిద్ధం సభలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందని ర్యాంప్ వాక్ కి నేను రాలేకపోతున్నాను. సెక్యూరిటీ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా? వాళ్ళ కార్యకర్తలే కదా సార్. వాళ్ళ కార్యకర్తల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో దగ్గరికి వెళ్ళి కార్యకర్తలను దగ్గరికి తీసుకున్నారు కదా. రానియండి అబ్బాయి, ఎవరో బార్గేట్లు దాటేసి ఒక యువకుడు వచ్చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి మీదకి ఒక యువకుడు బార్గేట్లు దాటి వస్తున్నప్పుడు అధికారులు ఖచ్చితంగా కట్టడి చేస్తారు. ఎందుకంటే అక్కడ ఏ పరిస్థితుల్లో వస్తున్నాడో యువకుడు తెలియదు కాబట్టి కట్టడి చేస్తారు, చెక్ చేస్తారు. రానియండి అబ్బా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది ర్యాంప్ మీదకి వెళ్తున్నప్పుడు అంతమంది 1000 మంది పోలీసులు పెట్టుకుని ర్యాంప్కి వెళ్ళడానికి అధికారులు ఒప్పుకోలేదు కాబట్టి ర్యాంప్ కి నేను రాలేకపోతున్నానని చెప్పారు. అంటే లైట్ ఫెయిల్యూర్ జస్ట్ 6:45 7:10 అయినట్టు ఉందండి అప్పుడు. అంటే అక్కడికి వచ్చిన వ్యక్తులు ఎలా ప్రచారం చేస్తారంటే ర్యాంప్ వాక్ వెళ్ళారు, మళ్ళీ ఎండింగ్ లో కూడా వెళ్ళటానికి ఆల్రెడీ సెక్యూరిటీ, ముఖ్యమంత్రికి సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి. మీరే వై కేటగిరీలో జెడ్ కేటగిరీలో అడుగుతారే. ఇప్పుడు వరకు ఒక వార్డు మెంబర్ గా కానీ మీకే 2 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి, అత్యంత థ్రెట్ ఉండదా? ఏం మాట్లాడుతున్నాం మనం? వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ మిమ్మల్ని అందరం చెప్పండి. రాజేష్ గారు చెప్తున్నాను సార్, వెంకటరెడ్డి గారు కూడా చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు అనేక సందర్భాల్లో పాపం మీడియా ముందు నోరు పట్టుకుపోతా ఉంటారు. చాలా ఆయన పార్టీ తరఫున ఆయన అనేక సందర్భాల్లో ఆయన వాయిస్ వినిపిస్తా ఉంటారు. ఆయనకి థ్రెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కాపాడవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంటది, ప్రభుత్వానికి ఉంటది. వెంకటరెడ్డి గారికో లేకపోతే విజయగోపాల్కో కాదు, ముఖ్యమంత్రి గారికో కాదండి. ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ థ్రెట్ ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్, హోంశాఖ సెక్యూరిటీ పెంచింది సార్. అది సెక్యూరిటీ రీజన్స్ వెళ్ళకపోవడానికి లోకేష్ ఇచ్చారు సార్. ఎంత విచిత్రం చూడండి. లోకేష్ కూడా జెడ్ కేటగిరీకి ఇచ్చారు. ఆయన ఎవరు? రఘురామకృష్ణరాజు. ఇప్పుడు వరకు నియోజకవర్గం అడుగు పెట్టినప్పుడు సీటు కూడా ఇవ్వాలి ఏ పార్టీ. ఆయనకి ఆ వై కేటగిరీ అదే ఇచ్చారు. ఉంటాయి అనమాట. వాళ్ళకే ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ప్లీజ్ సమయం లేదు. వెంకటేష్ గారు ఫైనల్ ప్లీజ్ ఒక నిమిషం. ఓరకు ఆటోలో ఫోటో ఫోజిస్తే వెళ్ళినట్ట. వెంకటరెడ్డి గారు ప్లీజ్, మీ పార్టీ వెంకటరెడ్డి గారు మాట్లాడిద్దాం కింద. ఇది మన ట్రాఫిక్ కి మనం బారికేడ్లు పెడతాం చూడండి. ఆ పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టారు కదా వీళ్ళ అధికార ప్రతినిధులు ఆయన కలవటానికి. అది మీ సిస్టమ్. మీ జనసేన మంగళగిరి ఆఫీస్ లో ఆయన డయాస్ మీద కూర్చుంటాడు. మీరేం ఎదురుగా పెద్ద బారికేడ్ లేదు, ట్రాఫిక్ కి పెడతారు చూడండి తెత్తు బారికేడ్లు. అవి లైన్ గా పెట్టి మీరు అవతల కూర్చోవాలి. అది మీ పరిస్థితి. మళ్ళీ మీరేంటండి మాట్లాడతారు? వెంకటేష్ గారు సమయం లేదు. వెంకటేష్ గారు ప్లీజ్ ఏం చెప్తారు ఫైనల్ గా? ఏం చెప్తారండి సభలో? ఎస్ హలో వెంకటేష్ గారు సార్ చెప్పండి. ఏమనిపిస్తుంది ఈ సభలను చూస్తే? నిజంగా నేను అన్నట్టు ఈ కూటమి ఈ సభల్లో వెనకబడింది అనుకోవచ్చా? లేదు కనబడట్లేదు కానీ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారా? ఇక ఏదైతే శ్రీనివాస్ చౌదరి అన్నారో జగన్మోహన్ రెడ్డి సభలకు జనం లేరు అనే కామెంట్ పైన ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల రాజకీయాన్ని చూసినటువంటి కళతో ఈ ముఖ్యమంత్రికి వచ్చినంత జన ఆకర్షణ సిద్ధం సభలకు వచ్చినటువంటి ఫ్లోటింగ్ ఏదైతే ఉందో నేనైతే ఇప్పటి వరకు చూడలా. మరి ఎలా క్రౌడ్ పుల్లింగ్ చేస్తున్నారు? వెంకటరెడ్డి గారు పార్టీలో జాయిన్ చేసుకున్నాయండి బాధలు. అంటే ఉన్న వాస్తవం చెప్తే ఇప్పుడు మాకు చెప్పే కదా 60 లక్షల మంది మీరు చెప్పిన లెక్క ప్రకారం
పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లేదు అని అంటున్నారు. నాకు తెలిసినంత నేను గతంలో కూడా చాలా చోట్ల చెప్పి ఉన్నాను సతీష్ గారికి, ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ప్రైవేటు సైన్యం సెక్యూరిటీ పక్క రాష్ట్రాల నుంచి కూడా తరలించుకొచ్చినటువంటి సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సీఎం గారికి ఏదో ఒక ఏసీ బస్సులో తిరుగుతున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. మీరు కూడా చాలా ఖర్చు పెట్టి వారాహి వాహనం ఒకటి కొనుక్కుని దాన్ని తీసుకొచ్చి పిఠాపురంలో లాంచ్ చేసినటువంటి పరిస్థితి. మరి అది ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో ఎవరు చెప్పలేనటువంటి ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే, మన తెలుగుదేశం అధికార ప్రతినిధి గారికి గుర్తుందో లేదో, ఈ నేషనల్ హైవే మీద ట్రాఫిక్ జామ్ చేసిన విధానం సోషల్ మీడియాలో ఆల్రెడీ కనిపించిపోతుంది. ఏదైతే వెహికల్స్ ఆపి చిలకలూరుపేట ప్రధానమంత్రి మోడీ గారి సభకు వచ్చినటువంటి క్రౌడ్ ని ఎలా అయితే మధ్యలో ఆపి దాన్ని మళ్ళీ ఇదేదో ప్రొజెక్ట్ చేసుకోవడానికి మీడియాలో, వాళ్ళ సొంత మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూసినటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ప్రజలందరికీ తేటతెల్లం అయిపోయింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉందని అనిపిస్తుంది. అలాగే కూటమి ఏమి వెనకబడిందని నేను అనుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఈ దేశ ప్రధానమంత్రి సీట్ నే శాసించగలిగినటువంటి రాజకీయం చేస్తాడు. ఏ క్షణంలో ఎలా తిరగబెడతాడో లేకపోతే ఎలాగా రాజకీయ చిత్రత చూపిస్తాడో చంద్రబాబు నాయుడు గారి విషయం ఎవరో చెప్పలేం. ఎందుకని అంటున్నానంటే, గతంలో తెలుగుదేశం పార్టీ పుట్టుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాంగ్రెస్ పార్టీని కావలించుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళని లెఫ్ట్ లెగ్ తో తన్నేసి పవన్ కళ్యాణ్ గారితో చట్టాపట్టాలు వేసుకుని బీజేపీ ప్రభుత్వంతో మళ్ళీ ములాఖాతులు అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ పార్టీతో అయినా కలుస్తాడో అధికారమే పరమావధి. అధికారం చేజిక్కించుకోవడానికి కూటమిలో అందరినీ చిచ్చు చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా విజనరీ లీడర్ గానే చూస్తాం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఒక మ్యాండేట్ పంపిస్తున్నాడు. ఇదిగోండి, మీకు ఈ ప్రభుత్వం వల్ల ₹1,00,000 లబ్ధి చేకూరింది. దీనిలో ₹1 కూడా లంచం లేకుండా జరిగింది. నచ్చితే ఓటేయండి అంటున్నారు, నచ్చకపోతే చంద్రబాబు నాయుడు గారికే ఓటేసుకోండి అంటున్నారు. అలాగే ఇంకా ఆల్టర్నేటివ్ పార్టీస్ కూడా ఉన్నాయి, వాటికి కూడా ఓటేసుకోండి అని అంటున్నారు. కాబట్టి ఇది క్లియర్ కట్ మ్యాండేట్ అండి. రెండో విషయానికి వస్తే సిపిఎస్ రద్దు చేయలేదు. సిపిఎస్ రద్దు చేయకపోతే సామాన్య మానవులకి లేకపోతే ఉన్నటువంటి ఓటర్లకి ఎటువంటి ఇబ్బంది లేదు. సిపిఎస్ రద్దు చేయకపోవటం వల్ల ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో డెఫినెట్ గా వాళ్ళకు క్లియర్ కట్ మ్యాండేట్ ఉంటుంది. మద్యపాన నిషేధం, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. ఈ రాష్ట్రంలో ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నాకు తెలిసి మా చుట్టుపక్కల ఎక్కడ ఒక బెల్ట్ షాప్ కూడా కనిపించినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ లేదు, అక్రమ మద్యం లేదు. ఇక ఇంకా మద్యపాన నిషేధం ఎవరికి కావాలి? పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు మద్యపాన నిషేధం అనేది అక్రమం, అలా జరగడానికి వీల్లేదు, దానికి ఆల్టర్నేటివ్ గా డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి తీసుకుంటారు అని చెప్పేసి అని ఆయనే చెప్పినటువంటి విధానం. మీరు చేస్తారంటే చెప్పండి, పోనీ అది మీ మేనిఫెస్టోలో పెట్టండి. మరొకటి పోలవరం తీసుకొచ్చారండి. మీరు కాదు కదా వాళ్ళ జాజ్ నాయకులు నిషేధం చేయలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ లీడర్. 25 సంవత్సరాలు తాగుపోతున్న తాకట్టు శ్రీనివాస్ గారు చూద్దాం ఏం సమయం లేదు. ఏ బారు రద్దు చేయండి, కండిషన్ అప్లైబుల్ చేసిన వాళ్ళకి ఎత్తాయి. కాబట్టి వెంకటేష్ గారు వెంకటేష్ గారు ప్రజలన్నీ గుర్తిస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారికి, విజయ్ గోపాల్ గారికి అండ్ వెంకటేష్ ముల్లు గారికి. చర్చలో పాల్గొని మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఏదైతే జరుగుతుందో, వివాదం జరుగుతుందో, ఇప్పటికే 4 వృద్ధులు చనిపోయారు. మరి ఈ రోజైనా సరే ప్రభుత్వం కావచ్చు వీళ్ళంతా కూడా కొన్ని సిబ్బందిని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛన్ అందించే విధంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తుంటే 60 సామాన్యుడి ఆరోపణ.